ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు డిమాండ్ చేశారట. తిరువూరు ఎమ్మెల్యే టీడీపీ నేత కొలిగిపూడి శ్రీనివాస్ సంచలనమైన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు ఎవరిపైనో కాదు, కేశినేని చిన్ని పైన. ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని పైన ఆయన సంచలనమైన ఆరోపణలు చేస్తూ తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం 2024 ఎన్నికలలో నా దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆయన ఆధారాలతో సహా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నుండి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు ఆ వివరాలన్నీ కూడా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, ఆయన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్, ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేశారో డేట్లతో సహా ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆయన మాట్లాడిన మాటల్ని. 2024 ఎన్నికలలో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని నన్ను 5 కోట్లు అడిగినప్పుడు నా అకౌంట్ నుండి 2024 ఫిబ్రవరి 7వ తేదీన 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన వివరాలు ఫోరంకి శివనాథ్ పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన 50 లక్షల గురించి, గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి నిజం గెలవాలి అంటూ ఆయన చెప్పడాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిజమే గెలవాలి అంటూ సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్లో కొలిగిపూడి పెట్టిన పోస్టుల్ని వైరల్ చేస్తున్నారు. ఒక టికెట్ కోసం 5 కోట్లట. ఇలా ఒక నేతే 5 కోట్లు తీసుకుంటే మరి పార్టీ అధ్యక్షుడు ఎంత తీసుకుంటాడు అని సోషల్ మీడియాలో ప్రశ్నలపైన ప్రశ్నల వర్షం. టీడీపీ నేతలు, టీడీపీ పార్టీలు ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎంతెంత పార్టీకి ముట్ట చెప్పారు, మధ్యలో ఉన్న మీడియేటర్లకి, మధ్యలో ఉన్న ఎంపీలకి, పెద్ద నేతలకి, ఆ ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతెంత ముట్ట చెప్పారు అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక టీడీపీ సీనియర్ నేత, టీడీపీ పార్టీలో పలుకుబడి ఉన్న నేత 5 కోట్లు తనకు డిమాండ్ చేశాడంటే ఇక పార్టీ అధ్యక్షుడికి ఎంత ఇచ్చుంటారు అన్నదే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ కొలిగిపూడి శ్రీనివాస్ చేసిన, తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిజమే గెలవాలి అంటున్నారు. నిజమే గెలవాలి అని ఫేస్బుక్లో కొలిగిపూడి పోస్టులు కూడా పెడుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంకులో ఆయన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్లు పెడుతున్నారు. డేట్లు కూడా ఆయన చెప్తున్నారు. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, 2024 ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. ఫోరంకి శివనాథ్ పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన 50 లక్షల గురించి, గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి నిజమే గెలవాలి అంటూ ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది మన ప్రస్తుత రాజకీయాలలో డబ్బు పైనే మన రాజకీయం అంతా కూడా నడుస్తూ ఉంది. ఒక మంచి అభ్యర్థికి పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుందాము అనే రోజులు ఎప్పుడూ పోయినాయి. ఓటుకు నోటు కేసులో ఎలా అయితే ఎమ్మెల్సీలని కొనుగోలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించారు, ఇప్పుడు టీడీపీ పార్టీలో టీడీపీ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు ఆయన ఎమ్మెల్యే టికెట్కి ఎంత ఇచ్చాడో చెప్తున్నాడు. గతంలో ఎంతోమంది ఆరోపణలు చేశారు, ఎన్నో నిజాలు కూడా బయట వచ్చాయి. పోలవరం జనసేన ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించేశాడు సంవత్సరం లోపే అని దేవినేని ఉమా మాట్లాడిన మాటలు ఆడియో లీక్ గతంలో మనం వీడియో కూడా పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా లీక్ అవ్వడం జరిగింది. మేము ఇంతంత ఇచ్చాం, మేము సంపాదించుకోవాలి కదా, డబ్బెట్టినోడు ఖచ్చితంగా సంపాదించుకోవాలనే ప్రయత్నిస్తాడు. ఇలా కదా రాజకీయం నాశనం అయిపోయింది, సొసైటీని నాశనం చేస్తూ ఉంది ఈ రాజకీయ పార్టీలు కదా. డబ్బుల పైనే నడుస్తూ, డబ్బుల కోసం టికెట్లు ఇస్తూ
రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదించుకునేదానికి ఎందుకు ప్రయత్నించరు? అందరూ నీతులు చెప్పేవాళ్లే, కానీ ఎవరూ కూడా పాటించేవాళ్ళు లేరు. నిజాయితీగా ఉండేవాళ్ళు రాజకీయాలలో అసలు లేరు. కొలికిపూడి నిజమే గెలవాలి, రేపు మాట్లాడుకుందాం అని సోషల్ మీడియాలో సంచలనమైన పోస్టు పెట్టి రేపు ఏం చెప్తాడు దీనిపైన అనేది మనం వేచి చూడాలి.